దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై హైకోర్టు తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో 5గురికి ఉరిశిక్ష విధించింది కోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు. నిందితులకు ఉరిశిక్ష సరైందే అంటూ కూడా సమర్థించుకుంటూ వచ్చింది హైకోర్టు. అఖ్తర్, జియావుర్ రెహమాన్, తహసీన్ అఖ్తర్, యాసిన్ భక్తల్, అజాజ్ షేఖ్లకు ఉరిశిక్షను ఖరారు చేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ సమీపంలో ఈ బాంబు బ్లాస్ట్ చోటు చేసుకుంది. బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 2016 డిసెంబర్లో నిందితులను ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు నిందితులు. ఇప్పటికీ పరారీలో ఉన్నాడు ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి హైకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో 5గురికి ఉరిశిక్ష విధించింది హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది హైకోర్టు. నిందితులకు ఉరిశిక్ష సరైనదంటూ కూడా చెప్పుకొచ్చింది.